ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో తొలి వికెట్ డౌన్ అయింది. చంద్రబాబు నాయుడు గారు కుటుంబంతో సహా పెద్ద తిరుపతి దర్శనానికి వెళ్ళారు. దర్శనం అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. తిరుపతి నుండి ప్రక్షాళన స్టార్ట్ అవుతుందని చెప్పి క్లియర్గా చెప్పారు. ఎలాగైతే చెప్పారో ప్రక్షాళన స్టార్ట్ చేశారు తిరుపతి నుండి. అక్కడ ఈవోగా తిరుపతి తిరుమల దేవస్థానానికి ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తక్షణమే అక్కడి నుంచి బదిలీ చేశారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్యామలరావు గారిని తీసుకొచ్చి ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం మేఘాల మీద ఆదేశాలు ఇచ్చింది, జీవో ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది. అంటే ప్రక్షాళన తిరుపతిలో స్టార్ట్ చేస్తామని చెప్పి అన్నారు. తిరుపతి నుంచే అక్కడి నుంచే బదిలీ ప్రక్రియ స్టార్ట్ అయింది. అంటే మరి దేవస్థానాన్ని తిరుపతి దేవస్థానం చాలా పవిత్రమైన దేవస్థానం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుపతి దేవస్థానానికి రాజకీయ క్రీడ అంటించే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది. దానికి ఒక అధికారి ఈ ధర్మారెడ్డి గారు కీలక పాత్ర పోషించి రాజకీయాలు అంటగట్టారు. దైవ దర్శనానికి రకరకాలుగా చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగా మండిపడ్డారు. అందుకే ఫస్ట్ తొలి వికెట్గా ధర్మారెడ్డి ఈవోని తొలగించి శ్యామలరావు ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు తిరుమల దేవస్థానం చాలా ప్రశాంతంగా, ఏమైతే భక్తులు కోరుకుని వెంకన్న స్వామి దర్శనానికి వస్తారో అందరికీ స్వామివారి దర్శనం ఉండాలి, ఖచ్చితంగా అక్కడ భక్తులు కోరుకున్న విధంగా జరగాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలసీ. మన పాలసీకి అనుగుణంగానే ఇవాళ అక్కడ కొత్త ఈవోని తీసుకొచ్చారు. సాంప్రదాయబద్ధంగా, సమర్థవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులకి అక్కడ సకలగా సౌకర్యాలతో పాటు దైవ దర్శనం ముఖ్యం. ఆ దైవ దర్శనంలో ఎక్కడ కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. ఆ దిశగానే ఇమీడియట్లీగా అక్కడున్న ఈవోని ధర్మారెడ్డిని మార్చేసి శ్యామలరావుని తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తిరుపతి దేవస్థానానికి నియమించారు. ఆయన కూడా ఇవాళ రేపట్లో బాధ్యతలు చేపట్టబోతున్నారు. తొలి వికెట్ తిరుపతితో స్టార్ట్ అయింది. ఇంకా మరిన్ని వికెట్లు డౌన్ కాబోతున్నాయో ఈరోజు రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చాలా వికెట్లు డౌన్ చేయడానికి చంద్రబాబు గారు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.